యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషిక్తుడని, ప్రభు అంటే సర్వాధికారి. కాబట్టి యేసు క్రీస్తు యొక్క ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఏం చేయబడతారన్నారు? రక్షించబడతారు. కాబట్టి యేసు అంటే, యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడా. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషేకించబడ్డాడు. దేని కొరకు? రక్షించడానికి అభిషేకించబడినటువంటి సర్వాధికారి. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి శాస్త్రులు, పరిసయ్యులు వచ్చారు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, ఒక సమాజ మందిరంలో ఒక బోధించి స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత అప్పుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఏమన్నారంటే, అయ్యా నువ్వు దేవదూషణ చేస్తున్నావు, విశ్రాంతి నువ్వు స్వస్థపరచకూడదు అన్నారు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడంటే, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి ఏమైంది? అధికారము కలదు అన్నారు. తర్వాత ఒక దగ్గర ఏం చెప్పారంటే, విశ్రాంతి దినానికి మనిషి కుమారుడు యజమానుడై ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు నామము శక్తి గల నామం. యేసుక్రీస్తు నామములో ఏం పోతాయి? దయ్యాలు పోతాయి. యేసుక్రీస్తు నామములో ఇంకేం పోతాయి? రోగాలు పోతాయి. యేసుక్రీస్తు నామములో పాపం పోద్ది కదా. దెయ్యం పోయినా లేకపోతే పోకపోయినా, ఆరోగ్యం వచ్చినా ఆరోగ్యం రాకపోయినా, చూడండి జాగ్రత్తగా గమనించండి. ఒక భయంకరమైన ఒక రోగి ఒకవేళ ఏ క్యాన్సరో, ఏ టీబీయో, ఏ జబ్బు వచ్చిన మనిషి రక్షించబడి చచ్చిపోతే ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవుని రాజ్యానికి, పరలోకానికి వెళ్ళిపోతాడు. అయితే ఆరోగ్యం ఉండి తర్వాత డబ్బుండి రక్షణ లేకుండా చచ్చిపోయాడు అనుకోండి, వాడు సరాసరి ఎక్కడికి పోతాడు? పాతాళానికి పోతాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాయబడింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారం ఇవ్వబడింది. ఏమైబడింది? అది మైక్ కూడా నేను చెప్పమ్మా. ఏం చెప్తామ్మా? ఆయన తీసుకోవటానికి డిస్టర్బ్ చేస్తాను మిమ్మల్ని. వాక్యం ఉందండి, అది గాలి తిప్పింది అమ్మ. సరే, ఎక్కడైనా మనం అమ్మా జాయసమ్మ దగ్గర ఆగిపోయింది. యేసు ప్రభువారు శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి మీద నాకేమివ్వబడింది? సర్వాధికారము ఇవ్వబడింది కదా. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యములు జరిగించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో ఏమండి? వస్త్రం ముట్టుకుంటే చాలు ఏమైంది? స్వస్థత వచ్చింది. ఇవన్నీ జరిగాయి. అది ఒక ఎత్తు. అయితే యేసు ప్రభువారు మనం ఎందుకు రక్షించాడు? ఎందుకు మనల్ని యేసు ప్రభువారు భూమి మీద ఉండనిచ్చాడు అని అంటే, యేసు ప్రభువారి కొరకు సాక్షులుగా ఉండడానికి, యేసు ప్రభువారికి మహిమ తేవడానికి, యేసు ప్రభువారి బిడ్డలుగా మనం ఉండడానికి, ఈ భూమి మీద మనల్ని చూచినప్పుడు దేవుడు ఏం చేయబడాలి? మహిమపరచబడాలి. ఏం చేయబడాలి? మహిమపరచబడాలి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారి శిష్యులు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరు సువార్తకు వెళ్తున్నారు కదా, సువార్తకు వెళ్ళాలి అంటే యేసుని గురించి ఏం చేయాలి? మనం సాక్షిగా ఉండాలి. యేసయ్య గురించి ఏం చేయాలి? సాక్షిగా ఉండాలి. కాబట్టి యేసు ప్రభువారి గురించి ఎవరు సాక్షిగా ఉంటారు అని మనం చూస్తే, శిష్యులు సాక్షులుగా ఉన్నారు. కాబట్టి ఆ శిష్యులు అంటే ఎవరు? యేసు ప్రభువారిని వెంబడించేవారు, అనుకరించేవారు, వినేవారు కాదు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు భూమి మీద ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న క్రైస్తవులందరూ క్రైస్తవులు కాదు. ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు కలిగిన మనసుని కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు యొక్క గుణలక్షణాలు, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటారో వారు పరలోకానికి వెళ్తారు. వారి దగ్గర దేవుడు ఉంటాడు. కాబట్టి రక్షించబడిన తర్వాత మనము దేవుని కొరకు ఏం చేయాలి? నీతిగా బ్రతకాలి.
దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కొరకు సాక్షిగా మనం బ్రతకాలి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా గ్రామంలో ప్రవేశించినప్పుడు, ఇంటిలో ప్రవేశించినప్పుడు మొట్టమొదటిగా ఎవడి యోగ్యుడో వాడి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. మనం ఉదయకాలం చూసాం. ఎవడు యోగ్యుడు? ఆస్తి ఉన్నవాడు యోగ్యుడా? ఐశ్వర్యం ఉన్నవాడు యోగ్యుడా? పేరున్నవాడు యోగ్యుడా? బలం ఉన్నవాడు యోగ్యుడా? పొలాలు ఉన్నవాడు యోగ్యుడా? అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనలో 32 అధ్యాయాలు మనం చూచాం. తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూడండి నా ప్రియమైన సోదరులారా, ఈ లోకంలో మనకి ఏమి లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు. కాబట్టి ధన్యత అనేది దేవుడు ఇచ్చేది. కాబట్టి నీ పాపాలు క్షమించబడితే, యేసు ప్రభువుకి రక్తంతో కడగబడితే నీవు ధన్యుడు అని చెప్పింది. ఎవరండి? బైబిల్ ఏం చెప్తుంది? నీవు ధన్యుడువు. నీకు ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం లేకపోయినా, భోగభాగ్యాలున్నా లేకపోయినా, దరిద్రుడు అయినా, ధనవంతుడు అయినా, పేద అయినా, ఏమండి ఇక ఏమున్నా సరే, నీవు కానీ రక్షణ పొందితే, ఆ రక్షణ ఎదుగుతూ ఉంటే, ఆ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని వెదిగితే, ఆ రక్షణదారులైన బావుల్లో దినదిన నీరును చేదుకుని ఆత్మీయంగా ఎదుగుతే, నువ్వు చెప్పబడింది నువ్వు ధన్యుడువు. నువ్వు ఎవరమండి? ధన్యుడువు, నువ్వు ధన్యురాలువు. ఎందుకని? యేసుక్రీస్తు యొక్క రక్తముతో కొనబడ్డాం మనం. యేసు ప్రభువారు ఓ మాట నేను చెప్తా. ఒక వ్యక్తి చాలా జీవితంలో విసిగిపోయాడు. ఎవరు ఆయన్ని ప్రేమించట్లా, ఎవరు ఆయన్ని గౌరవించట్లా. అందరూ ఏమన్నారంటే, నువ్వు పనికిరానుడు రా అంటున్నారు. నువ్వు దేనికి పనికిరావురా అంటున్నారు. నీకు విలువే లేదురా అంటున్నారు. భార్య చూస్తే విలువ లేదంటుంది, బంధువులు చూస్తే విలువ లేదంటున్నారు, కాబట్టి పిల్లల విలువ లేదంటున్నారు. కాబట్టి వీరికి ఇసుకుపోయి దేవుని దగ్గరికి వెళ్ళాడంట. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా విలువ లేనివాడు అంటున్నారు, నన్ను ఎందుకు విలువ లేనివాడిగా చేసావు నువ్వు అని చెప్పి దేవుని మీద ఆయాసపడ్డాడంట. మనం కూడా ఆయాసపడతాం కదా దేవుని మీద. తయారుగా ఎవరు దొరికారా అంటే, చేసేదంతా చేసి చివరికి ఏం చెప్తాం మనం? దేవుడి మీద చెప్తాం. కాబట్టి ఇప్పుడు దేవుడు అన్నాడండి, కాబట్టి దేవుడు అన్నాడు, ఒక రాయి ఇచ్చి దీన్ని అమ్మొద్దురా, విలువ కొనుక్కున్నారా అన్నాడు. వీడు ఆ రాయి పట్టుకుని వెళ్తుంటే వాడికి కూరగాయల వ్యాపారం దొరికాడు, కూరగాయలు అమ్మేవాడు. ఆడు చూపించి అన్నాడు, ఒరే నాయన దీని విలువ ఎంతరా అన్నాడు. ఇది నాకు తెలియదు కానీ ఇది నాకు ఇస్తే కూరగాయలు ఇచ్చేస్తానని చెప్పాడు. అప్పుడు ఈడేమనుకున్నాడు, అమ్మో దేవుడు ఏం చెప్పాడు, కనుక్కోమన్నాడు కానీ అమ్మొద్దు అన్నాడు. సరే కొంచెం ముందుకెళ్తే ఒక బండి మీద యాపిల్స్, ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్, ఇంకా బొప్పాయి, ఇంకా సపోటా, చాలా రకాల పళ్ళు ఉన్నాయి. వచ్చింది ఇప్పుడు, నిద్రపోతుంది అప్పుడు. వాక్యం ఉంది. అయితే ఆ పళ్ళు వ్యాపారి దగ్గరికి వెళ్ళి చూపించాడంట దీని విలువ. అంటే వాడు అన్నాడంట, అయ్యా ఇది నాకు ఇచ్చేస్తే ఈ పళ్ళన్నీ నీకు ఇచ్చేస్తాను అని అంట. వీడు అనుకున్నాడంటే దేవుడు అమ్మొద్దు అన్నాడు, విలువ కనుక్కురమ్మన్నాడు. ముందుకు వెళ్ళాడంట. వెళ్తే బంగారం కొట్టోడు కలిశాడంట. ఆ బంగారం షాపోడి దగ్గరికి వెళ్తే ఇది చూపించాడంట. అరే ఇది దీని విలువ ఎంత అంటే, ఆ బంగారు షాప్ ఉన్నాడంట, ఇది నాకు ఇస్తే ఈ బంగారం అంతా నీకు ఇచ్చేస్తాను, షాప్ అంతా నీది అన్నాడంట. ఆశ వచ్చింది అంటాడు. కానీ అమ్మో దేవుడు వద్దన్నాడు, కొడతాడని భయమేసి ఇంకా వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఆ వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ వజ్ర వ్యాపారి చూపించాడంట. చూపిస్తే ఆ వజ్రాల వ్యాపారి లేచి, ఈ విలువైన వజ్రము ప్రపంచంలోని కోట్ల రూపాయలు విలువ చేస్తుంది, దీన్ని ఎవడు విలువ కట్టలేడు, నేను కట్టలేని విలువ, నా ఆస్తి అమ్మిన, నా వజ్రాలను ఇచ్చేసిన దీన్ని కట్టలేమురా నాయన అన్నాడు.
వీడు పరుగున మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అడిగాడంట, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావురా ముందు అంటే, అయ్యా కూరగాయల వ్యాపారం దగ్గరికి వెళ్ళాను. ఆడేమన్నాడు, రా కూరగాయలు ఇస్తానన్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళావురా, పళ్ళ వ్యాపారం దగ్గరికి వెళ్ళాను. వాడేమన్నాడు, పళ్ళు ఇస్తానన్నాడు. బంగారం దగ్గరికి వెళ్ళావు, బంగారుడు ఏమన్నాడు, షాప్ ఇస్తాను అన్నాడు. వజ్రాల వ్యాపారం ఏమన్నాడు, దాని విలువ ఎవరికి తెలిసింది నలుగురిలో, వజ్రాల వ్యాపారి. అప్పుడు దేవుడు చెప్పాడంట, నీ విలువ ఎవరికి తెలియదురా, నాకు తప్ప. నా దృష్టిలో నీవెవరివి, విలువైన వాడు. అందుకే విలువైన రక్తమును నీ కొరకు చిందించాను, విలువైన రక్తము నీ కొరకై సిలువలో నేను కార్చాను, విలువైన రక్తము నీ కొరకు ఉంచబడింది. కాబట్టి నువ్వు విలువలేని నీవు విలువైన వాడిగా చేయబడాలంటే నీ పాపాలు క్షమించబడాలి. కాబట్టి పాపము ఏం తీసుకొస్తుంది తెలుసా, మనుషునికి అవమానం తీసుకొని వస్తుంది, సిగ్గును తీసుకొని వస్తుంది, ఏళ్ళని తీసుకొని వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. పాపం ఎప్పుడైతే మనకు ఒకప్పుడు పాపులమే, పాపంలో ఉన్నప్పుడు మనల్ని ఎంతో అసహించుకున్న వాళ్ళు ప్రజలు కదా. మన జీవితంలో నేను నా జీవితం అనేసారి చెప్తా ఉంటాను. కాబట్టి నాకు మారు మనసు పొందక మునుపు, యేసయ్యని ఎరక్క మునుపు నా జీవితంలో విలువ లేదు. నా గృహంలో విలువ లేదు, మా అమ్మ నాన్న దగ్గర విలువ లేదు, కాబట్టి మా అన్న దగ్గర విలువ లేదు, నా స్నేహితుల దగ్గర విలువ లేదు, ఎక్కడ చూసినా విలువ లేదు. ఎందుకని, నా జీవితం అలాంటిది. చూడండి, మనము అనేకమైన తప్పులు మనం చేస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు నమ్మిన తరువాత వాళ్ళందరూ నన్ను ఏం చేశారంటే గౌరవించడం ప్రారంభించారు. నీకు గౌరవం రావాలంటే, విలువ రావాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తంతో ఇవ్వబడాలి, కడగబడాలి. యేసు రక్తంతో కొనబడాలి. యేసుక్రీస్తు రక్తము పాపమును తీసివేసేది. యేసుక్రీస్తు రక్తము నీ కొరకు చిందించబడింది. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ శబ్ద తరంగం ద్వారా వాక్యం వింటున్నటువంటి వారులారా, యేసుక్రీస్తు నీ కొరకై మరణించాడు, యేసుక్రీస్తు నీ కొరకై సమాధి చేయబడ్డాడు, యేసుక్రీస్తు నీ కొరకై తిరిగి లేచాడు. యేసుక్రీస్తు నామములోనే పాప క్షమాపణ ఉంది, యేసుక్రీస్తు నామములోనే మోక్షం ఉంది, యేసుక్రీస్తు నామములోనే అధికారం ఉంది, యేసుక్రీస్తు నామములోనే జీవం ఉంది. ఈ జీవం నీకు కావాలంటే యేసులో ఉంది జీవం. అందుకే అన్నాడు యేసు ప్రభువు ఏమంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెడతాడండి, ప్రాణము పెడతాడు. ప్రాణం. కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలా. మన తల్లిదండ్రులు ప్రాణం పెట్టరు, మన బంధువులు ప్రాణం పెట్టరు, లోకంలో ఎవరు ప్రాణం పెట్టరు. కాబట్టి ప్రేమించే భార్య ప్రాణం పెట్టదు, భర్త ప్రాణం పెట్టడు. కానీ ఒక్క నిన్ను ప్రేమించే యేసుక్రీస్తు మాత్రమే ప్రాణం పెట్టేటువంటి దేవుడు. ఆ ప్రాణాన్ని ప్రతిగా మన ప్రాణాన్ని ప్రతిగా ఏం ఇచ్చాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ప్రాణం ఇచ్చిన కారణాన మనకేమొచ్చిందంటే జీవం వచ్చింది. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచితే ఆ జీవం మనం పొందుతాం. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే మన బ్రతుకు మారుద్ది. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే మన ప్రవర్తన మారుద్ది. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే చూడండి ఎంతమంది మారారండి. త్రాగుబోతులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, మోసగాళ్ళు మారారు, నయవంచకులు మారారు. ఒక ఆయన హెబ్రోన్లోనే జోషములో పరిశుద్ధ సమాజ కూడికలకు వచ్చాడంట. దావీదు భక్తి సింగ్ గారు వాకింగ్ చెప్తున్నారంట. ఆడు ఎలాంటి తెలుసా, వాడు ఒక వ్యక్తిని చంపి ఆడ పేగులు మెడలో వేసుకుని భార్య దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి, ఇది నీ భర్త పేగులు, ఈ వండుకు తింటా అని చెప్పిన నరహంతకుడు అంట. ఆ నరహంతకుడు వెళ్ళి వాక్యం విందామని కూర్చుని గోడకి ఆనుకుని కూర్చున్నాడంట. కూర్చుంటే దావీదు భక్తి సింగ్ గారు వాక్యం చెప్తున్నాడంట, ఓ నరహంతకుడా, ఓ వ్యభిచారి, ఓ దొంగ, ఓ మోసగాడా, ఓ ద్రోహి, నీవు ఈ రోజున చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? చూడండి, నీ ఇల్లు నిన్ను చంపేస్తుంది, నీ వానుకున్న గోడ నీ మీద పడితే నువ్వు చస్తావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అంటే ఆడికి ఒక్కసారి భయం వేసిందంట. ఈ నరహంతకుడు ఏం వేసింది? భయం వేసింది. అవును, చచ్చి ఎక్కడికి వెళ్తాడు?
చస్తే ఎక్కడికి వెళ్తాడు? అప్పుడు భక్త సింగ్ గారు ఇంకో మాట చెప్పాడంట, నువ్వు ఎంత నరహంతకుడు అయినా, ఎంత దొంగ అయినా, ఎంత వ్యభిచారం అయినా, మోసగాడు అయినా, నీ పాపం ఒప్పుకుంటే, నీ అపవిత్రత ఒప్పుకుంటే, నీ అవిధేయత ఒప్పుకుంటే, నీ దోషాలు ఒప్పుకుంటే, యేసయ్యా నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు అని ఒక్క మాట అడిగితే చాలు. నువ్వేమి చేయక్కర్లా, నీ దానాలు చేయక్కర్లా, ధర్మాలు చేయక్కర్లా, వ్రతాలు చేయక్కర్లా, పూజలు చేయక్కర్లా, పురస్కారం చేయక్కర్లా, ఉపవాసాలు చేయక్కర్లా. ఏం చేయాలి? యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభువా నన్ను క్షమించు, యేసు ప్రభువా మీ రక్తంతో నన్ను కడుగు, యేసు ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అని ఒక్క మాట అడిగితే చాలు. నీ జీవితం మారిపోద్ది, నీ ప్రవర్తన మారిపోద్ది, నీ జీవితంలో శాంతి వస్తుంది, నీ జీవితంలో సమాధానం వస్తుంది, నీ జీవితంలో నెమ్మది వస్తుంది, నువ్వు బ్రతుకుతావు. దేవుడు నిన్ను పరలోకం తీసుకుని వెళ్తాడు. ఓ నా ప్రియమైన సహోదరుడా అని భక్త సింగ్ గారు చెప్తే ఆయన లోబడ్డాడంట, మోకరించాడు. మోకరించి యేసయ్యా ఇప్పుడు వరకు ఎంతో అపవిత్రంగా జీవించా, ఇప్పుడు వరకు నేను మర్డర్లు చేశా, ఇప్పుడు వరకు ఎంతో దోషిని, నేను మరణానికి పాత్రున్నయ్యా, క్షమించడానికి వచ్చావంట. నాలాంటి వాడిని ఎవరు ప్రేమించలేదయ్యా, నాలాంటి వాడిని ఎవరు దగ్గరికి రానిలేదయ్యా, నువ్వు ప్రేమిస్తున్నావు విన్నానయ్యా, నన్ను చేర్చుకోయ్యా, మీ రక్తంతో కడుగని ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు అతను ఏం చేశాడు? దర్శించాడు. జీవితం మారిపోయింది. అప్పటి వరకు నా భారం అంతా పోయింది, అప్పటి వరకు నా ఇబ్బంది అంతా పోయింది, నెమ్మది వచ్చి శాంతి సమాధానం వచ్చింది. అప్పుడు ఆ మనుషుడు మారుమనసు పొందిన తర్వాత గొప్ప దైవజనుడు అయ్యాడు. చూసారా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, మన దేవుడు ఎంత శక్తివంతుడు దేవుడు అండి. బ్రతుకులు బాగు చేసే దేవుడు, బ్రతుకులను బాగు చేసే దేవుడు అండి మన దేవుడు. అలాంటి యేసు ప్రభువు దగ్గరికి వస్తే బ్రతుకులు ఏమవుతాయి? బాగుపడతాయి. ఏమవుతాయి? మారిపోతాయి. మారిపోతాయి, మారిపోతాయి. చూడండి, యేసు మారాడు, యేసు మారాడు, నన్ను మాట తప్పడు, యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మరి నన్ను మాట తప్పడు. చూసా ఏ మారుతారు? మనుషులు మారుతారు. ఎవరు మారుతారు? భర్త మారిపోతాడు. భర్త మారుతాడు, మారదా? భార్య మారుతా, మారదా? మారితే మారిపోతే ఇంక బతుకుతుంది కదా. భర్త మారుతాడు, భార్య మారుద్ది, ఇంకా మారుతారు, పిల్లలు మారిపోతారు, బంధువులు మారిపోతారు. ఇంకేంటి అప్పటి వరకు మనల్ని ప్రేమించిన వాళ్ళు వాళ్ళేమవుతారు? మనల్ని ఏం చేస్తారు? వదిలిపెట్టేస్తారు. అమ్మ కొంచెం సిస్టర్స్కి దూరంగా ఉంది, కొంచెం రాజు చేసుకోలేదు, రాజా వెళ్ళిపో, సరే కూర్చొని. సరే ఎక్కడ ఆగా మనం? యేసు అందరూ మారినా ఎవరు మారండి? యేసు ప్రభువు మారడు. మాట తప్పని దేవుడు, మార్పు చెందని దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు శిష్యులతో చెప్తున్నాడు, యోగ్యుడు అయిన వాడిని కనుగొనండి. ఎవడు యోగ్యుడు? ఎవరు యోగ్యుడు? ఇప్పుడు నాకు చెప్పిన మాట ఏంటి? అతిక్రమణకు పరిహారం పొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, దేవుని చేత నిర్దోషిని ఎంచబడిన వాడు యోగ్యుడు, వాడు ధన్యుడు. ఇప్పుడు వాడు ఎక్కడైతే నివసిస్తాడో ఆ ఇల్లు యోగ్యమైన ఇల్లు. ఆ యోగ్యమైన ఇంటిలో ఏం కలుగుద్ది? శుభం కలుగుద్ది, మంచి. ఆ శుభం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాధానం ఉంటారు. ఎక్కడ ఉంటుందండి? సమాధానం. ఇప్పుడు ఉదయకాలం ముందు మనము మార్తా మరియా లాజరు యొక్క గృహాన్ని మనం చూసాం కదా. యేసు ప్రభువు ఆ ఇంట్లోకి వెళ్ళకపోతే ఎవరున్నారు? నన్ను చూడు, ఇటు తిరుగు, మంచిగా బక్సింగ్ గురు తనిపెట్టి కూర్చుని చూసా, మంచాన్ని తనిపెట్టి కూర్చుని అత్తగారు. అయితే మార్తా మరియా లాజరు ఇంటికి ఉదయం చూసాం. ఆ లాజరు ఇంటికి యేసు ప్రభువు వెళ్ళక మునుపు ఆ ఇంట్లో ఏముంది?
ఏముందన్నా దుర్గంగా కల్లవరం. ఒక గలాస్ ఎత్తే ఉంటుంది ఇంట్లో. అంతే కదా. ఆ ఇల్లు ఏమైపోద్ది? కలవరం. అప్పుడు ఏమైపోద్ది? కలవరం కదా. దుర్గం అంతేనా. అప్పుడప్పుడు చిన్నది తీసుకుని వచ్చామనుకో, ఆ రోజు పగలంతే మా అక్క మనల్ని తిడుతుంది, రాత్రి మనం ఒకటి. అంతే కదా. భార్యాభర్తలు చాలా మంది డ్యూటీ తీసుకుంటారు. పగలేమో భార్య డ్యూటీ తీసుకుంటుంది, భర్తను తిట్టడం పిల్లలు తిట్టడం తీసుకుంటారు. ఇంక ఈ బాధ తట్టుకోలేక మా దుర్గంలో అంటాడు, ఒక టానిక్ కేసు వస్తాడు. రాగానే ఓ ఎఫ్సి బామ్మ అని అనుకో, ఇంకేమైంది? నోళ్ళు మోసుకొచ్చుంటుంది. ఇంక వాగుతాడు ఏమండి కదా. ఆ ఇల్లు నరకం. యేసు లేని ఇల్లు ఏంటి? నరకం. కాబట్టి ఆ గృహము, ఆ బేతనీయ గృహంలో అప్పుడు వరకు అక్కా చెల్లి మధ్య కలవరం ఉంది. తమ్ముడు పారిపోయాడు. ఆ ఇంట్లోకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణ తర్వాత ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది. దుఃఖం తర్వాత ఏమొచ్చింది? దేవుని మీద ఆయాసం వచ్చింది. కానీ యేసు ప్రభువు మరలా వస్తే ఏమొచ్చింది? సంతోషం వచ్చేసిందా? ఏమొచ్చింది? జీవం వచ్చింది. యేసు ప్రభువు వస్తూ ఏం తీసుకొచ్చారు? జీవం తీసుకొచ్చారు. అనేక మంది మనుషులు వచ్చారు. వచ్చి మార్తమని ఏమనుకోలేమ్మా, పోనీలేమ్మా, లాజో చచ్చిపోయేలే, ఎక్కడ నువ్వు ఉంటాయిలే, పోనీ పరలోకంలో ఉంటాయిలే అని ఆదరించారు. కానీ ఆదరణ పొందేదా? ఇంకా ఏడుస్తున్నారు. కానీ యేసు ప్రభువు వస్తూ ఏం తీసుకొచ్చాడు? జీవాన్ని తీసుకుని వచ్చాడు. వస్తూ ఏమన్నాడు? లాజరు బయటికి రా అంటే ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడు లేచి వచ్చాడు. ఎప్పుడైతే జీవం వచ్చిందో వారి ఇంట్లో ఏమొచ్చింది? శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చింది. ఆ ఇల్లుని దేవుడు దీవించాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ఇల్లు కూడా జీవముతో నిండాలి. అందుకని యేసు ప్రభువు యోహాను సువార్త 10వ అధ్యాయం యేసయ్య ఏమని చెప్పాడంటే, నేను గొర్రెలకు సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాను. ఏ జీవము? ఏ జీవము? సమృద్ధి అయినటువంటి జీవం. లాజరు పారిపోయినట్టుగా మా పండుగ పారిపోయాడు కదా, అవునా? యేసయ్య ఎత్తుంటే ఏం చేశాడు? లాజరు ఉన్నాడు అక్కడ. లాజరు ఏం చేశాడు? యేసయ్య ఇటు వస్తుంటే ఇటు పారిపోయాడు కదా. ఒక రోజున ఒకరింటికి నేను దెబ్బరక్క వెళ్తే ఆడ మమ్మల్ని చూసి ఇంకా మేము ఒకటే ద్వారం. సరే ఇంకెక్కడ ద్వారం లేదనుకున్నాం. ద్వారం లేదనుకుంటే ఇలాగ ఇల్లుంది. ఇల్లుంటే మేము వచ్చి చూడగానే అన్నయ్య వచ్చారా ప్రేజ్లాడన్నా. నేను అన్నాను రారా మాట్లాడదాము అన్నాను. ఇంకేముందని నేను ఎక్కడుకున్నాడు మాట్లాడదామని ఫ్యాన్ వేసుకొత్తని చెప్పి ఈ గదిలోకి వెళ్ళాడు. ఈ గదిలోకి వెళ్తే ఇంటికి రాడే 5 నిమిషాలు అయింది రాడే, 10 నిమిషాలు అయింది రాడే, పావు గంట అయింది, అరగంట అయింది. ఏంట్రా అని చెప్పి చూస్తే ఆ ఇంటికి కిటికీ ఉంది, కిటికీకి తలుపులు లేవు. తలుపులు లేవు. ఈడు ఏం చేశాడు? బట్టలు వేసుకున్నట్టుంటే గంటేసి పారిపోయాడు. మేము ఇంకా చూస్తున్న వాడి కొరకు గంట చేపి ఉన్నాం. అప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి వాళ్ళ అమ్మ అంటే అన్నయ్య గారు వాడు ఎప్పుడో పారిపోయాడు, మనం చూసుకోలేదండి కదా. ఇప్పుడు మంచిగా లేదు, మారిపోయింది చెప్పండి. అంటే లాజరు పారిపోయాడు, కానీ ఆ ఇల్లు దీవించబడిన తర్వాత ఇప్పుడు యోగ్యమైనగా మన ప్రియ సహోదరుడు దుర్గారావన్న సహోదరి ఎఫ్సీబమ్మ సహోదరి పండు గృహము దీవించబడాలి అంటే దుర్గారావు మారు మనసు పొందాలి. ఏం దుర్గన్నా? ఏం పొందాలి? ఇది పొందాలి. ఇది పొందితే ఇంకేం లేదు. మా అక్కకి పండగే అంతేనా? అన్నయ్య సత్యాలు చెప్పేస్తున్నాడు. పగలేమో మక్క డ్యూటీ తీసుకుంటుందేమో, రాత్రి ఏమో మా దుర్గం డ్యూటీ తీసుకుంటాడు. అంతేనా? మీరు ఇంతలా డ్యూటీ తీసుకున్నారనుకోండి, చూసి ఏసై డ్యూటీ తీసుకుంటాడు కదా. కాబట్టి
ఒక కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుతున్నారు. ఒక కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నారు. కాబట్టి ఒక కుటుంబం దీవించబడాలి అంటే, ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే, అందుకే కీర్తనలో 128 అధ్యాయం మొదటి వచ్చింది చదవండి. చదవాలి. కీర్తనలో 128 మొదటి వచ్చింది. తొందరగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. చాలు. ఎవరు ధన్యులండి? ఏం దొరకన్నా? ఎవరు ధన్యులు? దేవుని యందు భయభక్తులు కలిగి. అరుణమ్మా, నిద్రొస్తుందమ్మా, కళ్ళు తెరుచుంది. గోడ బాగా దొరికింది చాలా మందికి కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకునే వారందరూ ఎవరండి? ధన్యులు. కానీ మనం ఏమంటామండి? డబ్బున్నవాడు ధన్యుడా అంటే. కాబట్టి ఒక కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ దేవుని ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఏం చేయబడతారు? ఆశీర్వించబడతారు. దావీదు ఏమన్నాడు? సింహపు పెనులు లేమి గలవై ఉంటాయి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఒక కుటుంబం అంటే ఒక భర్త, భార్య, పిల్లలు దీవించబడి వారి వ్యవసాయాలు దీవించబడాలంటే మొట్టమొదటిగా వారు దేవుని ఎరగాలి. వారు పరిశుద్ధమైన జీవితం వారు జీవించాలి. పవిత్రమైన జీవితము వారు జీవించాలి. అప్పుడు ఆశీర్వదించబడతారు. వారు ఎక్కడైతే నివసిస్తారో ఆ ఇల్లు జీవించబడింది. ఆ ఇంట్లో ఎవరు ఉంటారు? సమాధానకర్త ఉంటాడు. ఈ సమాధానకర్త ఏమవుతాడు? సమాధానం ఇస్తాడు. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, దుఃఖం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఆ ఇంట్లో ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. నెమ్మది ఉంటుంది. చూడు, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము అప్పటి వరకు జోకులు వేసుకుంటూ ఉంటారు, అప్పటి వరకు అది వేసుకుంటూ ఉంటారు, పక్క పక్క నవ్వుకుంటారు, ఇలా నవ్వుకుంటూ ఉంటారు. అన్నం దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరికో భర్తకు తేలు కొడుతుందో, భార్య తేలు కొడుతుందో, పిల్లలు తేలు కొడుతుందో తెలియదు. కానీ ఎవరికో కొట్టగానే ఆడు ఎందుకు రెచ్చిపోతాడో తెలీదు. ఇంకా చూడండి, ఆ యుద్ధం ఆగదు. ఆ యుద్ధం ఏం చేయదు? ఆగదు. ఏంటి? ఆ యుద్ధం అసలు ఆగదు. ఎందుకని? ఆ ఇంట్లో ఎవరు లేరు? సమాధానకర్త లేడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, మన గృహంలో సమాధానకర్త ఉండాలి. ఆ సమాధానకర్త మనలో జీవం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. మనము ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకుని వెళ్ళాలి? సమాధానంను తీసుకుని వెళ్ళాలి కదా. నది వలె సమాధానం ఏం చేసిందంట? పొర్లి పారాలి. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, మీరు యోగ్యులైతే, మీ ఇల్లు యోగ్యమైతే మీ ఇంట్లో ఏముంటుంది? శుభము కలుగును గాక అన్నారు. ఒకవేళ ఆ ఇల్లు యోగ్యంగా లేదనుకోండి, శుభం ఏం చేస్తుంది? తిరిగి వచ్చేస్తుంది. ఆ ఇంట్లో సమాధానకర్త లేడనుకోండి, మనం ఎంత సమాధానం చెప్పినా తిరిగి ఆ ఇంట్లో నుంచి ఏమొచ్చేస్తుందో? సమాధానకర్త లేడు కనుక మన సమాధానం మనతో వచ్చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మన గృహంలో నుంచి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. దేవుడు మన గృహంలోకి వెళ్ళిపోయాడా? శాపగ్రస్తులోనికి మనం వెళ్ళిపోతాం. చూడండి, భర్త శపించబడతాడు, భార్య శపించబడుతుంది, పిల్లలు శపించబడతారు. దేవుడు ఉన్న దగ్గర ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు ఉన్న దగ్గర నెమ్మది ఉంటుంది, దేవుడు ఉన్న దగ్గర సమాధానం ఉంటుంది, దేవుడు ఉన్న దగ్గర సంతోషం ఉంటుంది, దేవుడు ఉన్న దగ్గర ఆనందం ఉంటుంది, దేవుడు ఉన్న దగ్గర సమృద్ధి ఉంటుంది, దేవుడు ఉన్న దగ్గర ఆనందగానం జరుగుతాయి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మన ఇంట్లో దేవుడు ఉన్నాడా లేడా? మన ఇంట్లో దేవుడు లేకపోతే ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు. ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా. అందుకే కీర్తన 16 అధ్యాయము 3వ వచనం ఏమనండి? యెహోవాను విడిచి వేరే వారిని అనుసరించే వారికి శ్రమలు ఏం చేస్తాయి? విస్తరిస్తాయి. చూడండి ఎంత శాపమో. నేను గృహాన్ని దర్శించడానికి వెళ్ళా. ఆవిడ ఎంత ఉద్యోగం ఆత్మీయురాలు తెలుసా?
వచ్చిందంటే 2 వారాలు వస్తుంది, మానేస్తే సంవత్సరం మానేస్తుంది. కాబట్టి నేను వెళ్ళేటప్పటికి వాళ్ళ ముఖాల్లో నెమ్మది లేదు, ముఖం అంటే దిగులుగా ఉంది. కుమారుడు ఉన్నాడు, కుమారుడు చదువు ఒక ఎగ్జామ్ రాశాడు, ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జాము 1 మార్కు పోయింది. 93 మార్కులు వస్తే జీవితం బాగుండదు, 92 చనిపోయింది. ఇప్పుడు డబ్బులు కావాలి, ప్రైవేట్గా కట్టాలి. చూస్తారు అప్పుడు నేను లేదప్పటికి. అప్పుడు నేను చెప్పాను, ఈ దినం నువ్వు ఎందుకు ఇంత శాపం అనిపిస్తున్నావో తెలుసా? దేవుడు నీ జీవితంలో లేదు. దేవునింటి నువ్వు మర్చిపోయావు, దేవునింటిని ఏం చేసావు? మర్చిపోయావు. ఆదివారం మర్చిపోయావు. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? నువ్వు ఘనంగా నువ్వు ఆచరించలా. ఈ విధంగా వాక్యం చూపించావు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు కూడా దీవించబడాలంటే ఆదివారాలు మానకూడదు, సంఘ ప్రార్థన మానకూడదు, బైబిల్ పట్టణాలు మానకూడదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి మీ పిల్లలను గొప్పవారు చేయాలంటే మనం దేవుని చూసి వెళ్ళాలి. మనుషులు చూసి కాదు వెళ్ళేది, మనుషులు చూసి కాదు వెళ్ళేది. ఎవరు చూసి వెళ్ళాలి? దేవుని చూసి వెళ్ళాలి. నీకు మనుషుడా దేవుడా? ఎవరమ్మ కావాలి? దేవుడు కావాలి. మనుషులు మనల్ని మోసం చేస్తారు, మనుషులు అనేకమైన మాట్లాడతారు, మనుషులు మనల్ని వదిలిపెడతారు. మనుషులు చూడకూడదు, ఎప్పుడు దేవుని పట్టుకోవాలి. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. అది దేవుని ఇల్లు, అది దేవుని ఇల్లు అందరిది. దేవుని ఇంటిలో ఆశీర్వాదం ఉంది. అందుకే దేవుని ఇంటిని ప్రేమించేవారు ఏం పొందుతారు? కీర్తనలు రాయబడింది, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. దేవుని ప్రేమించేవారు శాపగ్రస్తులను సరే ఆశీర్వించబడతారు. జాగ్రత్తగా గమనించండి. సంఖ్యాకాండం 16 అధ్యాయంలో దైవజనుడు మోషేని ఎదిరించారు 3 వ్యక్తులు. కోరాహు, దాతాను, అబీరాములు ఎదిరించారు. దైవజనుడు మోషే ప్రార్థన చేసినప్పుడు భూమి నెరవిడిచి ఏం చేసింది? మింగివేసింది. ఎవరిని? కోరాహును, దాతాను, అబీరాములను మింగేసింది. అయితే బైబిల్ ఏం చెప్పింది? కోరాహు కుమారులు చావలేదు. ఏం చేయలేదు? గడి చెప్పలేదు. పిసికిరమ్మ గారు అప్పుడే ఊడిపోతున్నారు. కోరాహు కుమారులు ఏమవలేదు? తండ్రి చచ్చాడు, తల్లి చచ్చింది, పిల్లలు ఎందుకు చావలేదు? గడి చెప్పలేదు. దేవుని ప్రేమించారు. ఇంకా ఎందుకంటావు ధన్యమనమ్మా? అమ్మా ఇవేం తెలియదు మనకి. ఎంజాయ్ చెప్పండి. ఏరా పిల్లమని దేవుని ప్రేమించారు. ఇంకా మంచిదే, దేవుని ప్రేమించారు. చెప్పినా ఎందుకంటావు? వారు తల్లిదండ్రుల పాపంలో నుంచి ఏం చేశారు? పాడివారు కాకుండా ఏమైపోయారు? పారిపోయారు. ఎక్కడి నుంచి? మా నాన్న చెప్పింది కరెక్ట్ అనలేదు వాళ్ళు ఏం చెప్పారు? మా నాన్న తప్పు, మా నాన్న చేసింది పొరపాటు అని చెప్పి పాపంలో పాలివారు కాలేదు. వాళ్ళు ఎక్కడికి పారిపోయారు? దేవుని ఇంటికి పారిపోయారు. అందుకే కీర్తన 84 అధ్యాయంలో వారు కోరాహు కుమారులు శాపగ్రస్తమైన వారిని చూడండి. కోరాహు ఒకటి ఆశించాడు. ఏం ఆశించాడు? ఆ ప్రధాన యాజకత్వం ఆశించాడు. కానీ కోరాహు చచ్చిపోయాడు. కానీ కోరాహు కుటుంబం నుంచి వచ్చినటువంటి సమూయేలు యాజకుడు అయ్యాడు. చూసారా? తాత ఆశిస్తేనేమో చచ్చాడు, మనవడు ఆశించరా, కానీ ఏమయ్యాడు? యాజకుడు అయ్యాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు? అంటే యోగ్యంగా మనం జీవిస్తే దేవుడు అన్యాయస్తుడు కాదు. వారు సేవకులైనా, విశ్వాసులైనా, లేకపోతే దేవుని ఎరిగిన కొత్త వారినైనా ఒకేలాగా దేవుడు దీవిస్తాడు. అందుకే పేతురు భక్తులు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో దేవుడి గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. నిజముగా దేవుడు పక్షపాతి కాడు. ఏం కాదండి? మన పక్షపాతి కలిగిన వారు. భర్తను ఒకలాగా చూస్తాం, భార్యను ఒకలాగా చూస్తాం, పిల్లలు ఒకలాగా చూస్తాం, బంధువులు ఒకలాగా చూస్తాం, మన కులం ఒకలాగా చూస్తాం, బయట కులాలు ఒకరు చూస్తాం, బయట వ్యక్తులు ఒకలాగా చూస్తాం. మన అడుగున ఏం కనబడుతుంది? పక్షపాతం కనబడుతుంది. కానీ దేవుని ప్రేమలో పక్షపాతం ఉండదు.
దేవుని దృష్టిలో అందరూ సమానమే. మనుషులందరూ దేవుని దృష్టిలో సమానమే. మనుషులందరి కొరకు యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. మనుషులందరికీ ప్రేమిస్తున్నాడు. మనుషులందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మనుషులందరి కొరకు యేసుప్రభు త్యాగం చేశాడు. కాబట్టి ఇప్పుడు కోరాహు శాపగ్రస్తుడు. కోరాహు భూమి విడిచి నెల విడిచి మింగివేయబడింది. కోరాహు పిల్లల్ని ఎవరు కూడా ప్రేమించలేదు. కానీ కోరాహు కుమారులు దేవునింటిని ప్రేమించారు. ఎలాగూ ప్రేమించారు చూడండి. కీర్తనలు 84వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. చదవాలి. కీర్తనలు 84వ అధ్యాయం 1వ వచనం. చదవమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు. చాలు. ఎందుకని అంటే ఇప్పుడు దైవజనుడు మోషేను వ్యతిరేకించారు. కోరాహు భూమిని నెరవేర్చి మింగేసింది. ఇప్పుడు ప్రజలందరి దృష్టిలో కోరాహు పిల్లలు కోరాహు ఎలా కనబడతారు? ఎంతో నీచులుగా కనబడతారు కదా. ఒరే మోషే లాంటి వాడి మీద దైవజనుడు తిరుగుబాటు చేసి శాపం తెచ్చుకున్నారా, వాడి పిల్లలు రా వీళ్ళు అని ఎవరైనా ఇంట్లో రానిస్తారా? రానిస్తాడా? చెప్పరా? రానిస్తాడా? లేదా మోసే రానిస్తా? మోసే కదా. అమ్మో ఈ మోసే గారు మా ప్రజలు చెప్పేస్తే ఏమవుతుందా? కాడే పట్టలు ఉంటాడు అన్నారా? అంటారు అంటారు కదా. ఎవరు రానిస్తారా? తిరుగుబాటుదారులని ఎవరు రానిస్తారా? రాని. కానీ ఎవరూ రానిలా. అందరూ ఇల్లు మూసేశారు. అందరు ఇల్లు మూసేశారు. కానీ ఒక ఇల్లు తెరవబడింది. 24 గంటలు తెరవబడి ఉంటుందా ఇల్లు? వారమో తెరవబడి ఉంటుంది ఇల్లు. నెల తెరవబడి ఉంటుంది ఇల్లు. ఎప్పుడు మూయబడదా ఇల్లు? ఏ ఇల్లు అది? దేవుని మందిరం. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు. ఇప్పుడు వారు అప్పటి వరకు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు అప్పటి వరకు వారు గృహంలో ఉన్నారు. వాళ్ళ నాన్న ఎప్పుడైతే చచ్చిపోయాడో, వాళ్ళ అమ్మ ఎప్పుడైతే చచ్చిపోయిందో, ప్రజలందరూ ఎప్పుడైతే అసహించుకున్నారో, ఇప్పుడు ఆయన ఏ దిక్కు అయింది? దేవుని ఇల్లు దిక్కు అయింది. ఇప్పుడు దేవుని ఇంటి దగ్గరికి ఏం చేశారు? వెళ్ళారు. దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, యెరూషలేము ఎవరు సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు. చూడండి ఎంత రమ్యములు అంట. చూడండి తర్వాత ఏం చెప్తున్నారు? 4వ వచనం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఇప్పుడు చూడండి 3వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూడి స్థలము దొరికేది. ఆడికి దేవుని మందిరంలోకి వెళ్తే ఏం కనబడింది? వాళ్ళకి బలిపీఠం కనబడింది. బలిపీఠం కిందన ఏమున్నాయి? రెండు పక్షులు ఉన్నాయి. ఏంటి? ఒక పక్షి పిచ్చుక. పిచ్చుక పిచ్చుక బలమైన పక్ష, బలహీనమైన పక్ష? చెప్పరా? కాకిని బాగా కాకిని పట్టుకుంటామా ముత్తువా? స్వేచ్ఛగా పిచ్చుకను పట్టుకుంటాకి వెళ్తావురా? కాకి ఏం చేద్దురా? ఎగురుకు తొందరది. పిచ్చుక పొడుతుందా? అది పిచ్చుకుని చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారు? పట్టుకుని పిచ్చుకెత్తారు. కాకిని పొడిచి మనం కళ్ళు పొడిచేద్దాం. బలహీనమైన పక్షి. ఆ బలహీనమైన పక్షికి భద్రత లేదు. భద్రత ఉందా? లేదు. మా ఇంట్లో ఒకడు ఉండేవాడు. ఒక పెట్ట ఏం చేసిందంటే గూడెట్టింది. గూడెడితే వీడు వేటగాడు. ఈ వేటగాడు కంట్లో పడింది అది. వీడు దాన్ని చేయొచ్చాడు. చేతి ఏమైంది? పెట్టి వెళ్ళిపోయింది. వీడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి పెట్టలో వచ్చి ఇంకా గూళ్ళు ఆడుతున్నాయి. వీడు ఉన్నది ఒకరోజు కూడా పెట్టట్లేదు కదరా మధ్య. సరే, పిచ్చుకకి ఎక్కడ భద్రత లేదు. కానీ ఎక్కడ భద్రత ఉంది? ఎక్కడ భద్రత ఉంది? దేవుని బలిపీఠం దగ్గర భద్రత ఉంది. ఎందుకని?
ఆ బలిపీఠం దగ్గరికి ఎవరు రారు, లేవీలు మాత్రమే వస్తారు, యాజకులు మాత్రమే వస్తారు, ఎవరు రారు. కాబట్టి వానుకోని కూడా అక్కడ ఉంది. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మీ ఇంట్లో స్థలం ఉంది కదా, మమ్మల్ని కూడా రాని అన్నారు. అప్పుడు అన్నారు, నీ మందిరమునందు నివసించేవారు అంటే దేవునింటిని ప్రేమించేవారు వర్ధిల్లుతారు, దేవుని ఇంట్లో నివసించేవారు కూడా వర్ధిల్లుతారు. కాబట్టి మన ఇల్లు దీవించబడి ఆశీర్వదించబడాలంటే మీరు దేవుని ఇంట్లో ఏం చేయబడాలమ్మా? ఎత్తుకోమ్మా. బంధువులు మెచ్చులు ఫంక్షన్ అనగానే ఏం చేయాలి? ఆదివారం మానేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటావు, కానీ వచ్చేటప్పటికి ఏం చేస్తావు? పెళ్ళిళ్ళు అంటే ఏం చేస్తావు చెప్పండి. ఎవరన్నా బంధువులు వచ్చి ఫంక్షన్ చెప్తే ఎంతమంది వెళ్ళడం ఉంటారు చెప్పండి? మీరు వెళ్ళలేదన్నా చేయొద్దండి. ఇక్కడ ఆదివారము ఎంత పని వచ్చినా ఎన్ని చేసినా మేము వెళ్ళలేదు ఇప్పటికి వచ్చి అన్న చేయొచ్చండి. ఒక్కడు కూడా లేదు. అమ్మా మందిరం ఏముందిలే, మందిరం ఏముందిలే. ముందు ఎవరు కావాలి మనకి? చుట్టాలు. ఎవరు కావాలి? చెప్పండి, ఎవరు కావాలి? చుట్టాలు కావాలి. చుట్టాలు ఏం చేస్తారు? మంచిగా ఉంటే బాగుంటారు, కష్టంలో ఉంటే పిలవండి. ఎవరు వస్తారు మీ ఇంటికి? అక్క వస్తుందా, చెల్లి వస్తుందా? బాగున్నంత వరకు అక్క, మా అక్క, మా చెల్లి అంటారు. నువ్వు చిట్టుకుపోయావు అనుకో, ఎవరైనా వస్తారా మీ ఇంటికి? ఏ మ్యాచ్ వస్తారా? అన్ని బాగుంది, ఎవరు పెడతారని చెప్పి ఎప్సిబా ఇల్లు బాగుందనుకో, బా వెహికల్ సెట్ ఉంది, బాగుంది ఇల్లు, ఇల్లుంటే ఏం దొరుకుద్ది అని వస్తారు. నీ గుడిసెలో ఉన్నప్పుడు వచ్చారు ఇంటికి, మరి ఎలాంటి చుట్టాలతో తింటావా? గుడిసెలో ఉన్న నేను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు దేవుడు చెప్పు. ఆ గుడిసెలో ఉన్నావా? అది ఎవరో ఇంట్లో ఉన్నావు, చిన్న గుడిస, మీరు నేను వెళ్ళాను. ఆ గుడిసెలో ఉన్న నేను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు దేవుడు చెప్పు? ఎక్కడ పెట్టాడు? ఈ గృహంలో పెట్టాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత. ఎలా చూపించాలి కదా కృతజ్ఞత? ఆదివారం మానేయాలి, అదే కృతజ్ఞత కదా. పొలాలకు వెళ్ళిపోవాలి, అదే కృతజ్ఞత. పెళ్ళికి వెళ్ళిపోవాలి, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఫంక్షన్కి వెళ్ళిపోవాలి, అదే కృతజ్ఞత కదమ్మా. పెద్దమ్మగా చూస్తున్నాను నవ్వుతూ కదా. కాబట్టి అలాగే ఇప్పుడు మనం నిజమెత్తాం ఏం చేయకూడదు? చేయాలా? ఇలాగంట చేయాలంటుంది. ఇలాగంట అంటే అర్థమైంది, నాకు అర్థం కావట్లేదు. వెళ్ళకూడదు. ఎందుకు నువ్వు వెళ్ళకూడదు అంటావు? ఇల్లు వెళ్తావు లేదు చెప్పు, ఎప్పుడు నుంచి వెళ్తలేదు? చెప్పలేదు. అది దేవుని ఇంటిని ఏం చేయకూడదు? మానకూడదు. దేవుని ఇంటిలో మానేస్తేనే శాపం. అందుకే మీ వ్యవసాయాలు ఫలించకపోవడానికి, మీరు ఇంకా ఆశ్రయించబడే పోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి సరిగ్గా ప్రేమించకపోవడం, దేవుణ్ణి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకపోవడం బట్టి మేము మీ గృహాల్లో, మన గృహాల్లో శాపం ఉంది. ఆ శాపం పోవాలంటే దేవుణ్ణి మీరు ప్రేమించండి, దేవుని మీరు ఘనపరచండి, దేవుని మీరు హెచ్చించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవిస్తాడు. అందుకే కోరాహు కుమారులు శాపగ్రస్తులు. శాపగ్రస్తులు ఏమైపోయారు? ఇప్పుడు ఆశీర్వదించబడిన వారు. శాపగ్రస్తుల కుటుంబం నుంచి ఎవరు వచ్చారు? ఎల్కానా వచ్చారు. ఎల్కానా భార్య పేరు ఎవరు? ఎవరమ్మా అని చేసిన ఎవరు? ఎల్కానా. అది మాకు తెలియదండి, చిరంజీవి తెలుసండి. ఎవరా చిరంజీవి కొడుకు పేరు ఏం పేరమ్మా? చెప్పరా అని చేశాను. చెప్పమ్మా శీల, ఎందుకు తెలీదు? నేను అడిగితే చెప్పేస్తే మనకి చెప్పడని మీరు తెలియకుండా ఉంటుందా? ధన్యమనం చెప్పమ్మా. చిరంజీవి కొడుకు పేరు చెప్పారమ్మా? చెప్పు. తెలుసా తెలీదా? తెలుసు. అందరూ దొంగలు ఇక్కడ కదా. అందుకే అందరూ ఒకడు అన్నాడు, అందరూ భక్తులు అంటే గుడికి వెళ్ళారంట. గుడికి వెళ్ళిన తర్వాత అమ్మోరు మా మెల్లో హారం పోయిందంట. ఏం పోయింది? హారం పోయిందంట. అందరూ భక్తులే, కానీ మరి ఎవరు పోయి హారం ఎవరు కొట్టేసాడంటారు? ఇక్కడ అందరూ భక్తులే, అందరి పేర్లు తెలుసు, కానీ బైబిల్లో పేరు చెప్పండి రండి తెలియదు. కానీ సినిమా పేర్లు మాత్రం చెప్పండి, ఎలా చెప్తారు? చెప్తారా? చెప్పరా? ఏమ్మా చెప్పాలి.
ఇలా చెప్తావు కదా, బాలకృష్ణ గురించి చెప్పేస్తావు, ఇంకేంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పేస్తారు, చెప్తారు లేదా? మాట్లాడు. తీసుకెళ్ళాము ఎవరమ్మా? ఎట్టి చెప్పలేదు, తిన్నావా? ఏం బ్యాగ్ అన్నం పెట్టలేదయ్యా? ఏమి ఏంటి నాకేం దొరుకుతుంది? సైకిలా చెప్పండి రా. అన్నా చెప్పండి. అన్నా అన్నాకి ఎంతమంది పిల్లలు ఉన్నారా? 10 మంది ఉన్నారు కదా. ముందు ఒకడు కూడా లేదు కదా. గొడ్రాలు కదా. అయినను వాళ్ళ ఇంట్లో శాపం. అడవిలో అన్న కాదు, హన్నా చెప్పండి. హన్నా. కాబట్టి ఈమె పిల్లలు లేదు, అయినా ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్ళిందమ్మా? అన్ని యక్షగామ చెప్తలేదు, ఇలా తిరగలేకపోతున్నాను, అందరు కూర్చుని బాగుండు. ఏంటి ఎక్కడికి వెళ్ళింది? మందిరానికి వెళ్ళింది. ఏటేటా వెళ్ళింది. ఉన్నా వెళ్ళింది, లేకపోయినా వెళ్ళింది. దుఃఖంతో వెళ్ళింది, సంతోషంతో కూడా వెళ్ళింది. కానీ ఏ రోజున మానేసిందా అమ్మా? కోపమొత్తి మందిని మానేస్తాం కదమ్మా. అమ్మలు చెప్పండి, అమ్మలు సారమ్మ అమ్మలు. ఇతరాలకి వెళ్ళదు కోపమొత్తే ఇళ్ళ లేకున్నాడు కనపట్లేదు. ఆడు చెప్తారు మనం గొడవ. కోపమొత్తే మందిరానికి వెళ్ళం కదా. భర్త మీద కోపమొత్తే మందిరానికి వెళ్ళాం, భార్య మీద కోపమొత్తే మందిరానికి వెళ్ళాం, ఏమన్నా కష్టం వస్తే మందిరానికి వెళ్ళాం, బాధ వస్తే మందిరానికి వెళ్ళాం, ఏదైనా రోగం వస్తే మందిరానికి వెళ్ళాం. కానీ అన్న ఏం చేసింది? ఏమా శారమ్మ ఏం చేసింది? శారమ్మ మరి మనం వెళ్తున్నావా? ఆదివారం వెళ్తున్నావా? ప్రతి ఆదివారం వెళ్తున్నావా? ఫంక్షన్ మానేసావా? ఫంక్షన్ మానలేదు కానీ సరే. ఒకటి కూడా ఒక మార్కులో పోయిందండి అక్కడ కూడా. సో అలాగే మనకు కూడా ఒక మార్కులో పోద్ది. అసలు యేసయ్య కఠినాత్ముడైన మాస్టర్ పోయి, ఈ మాస్టర్ దగ్గర దయాదాక్షిణ్యాలు ఉండవు. ఒకసారి దయాదాక్షిణ్యం ఉంటాడు, కానీ పాపం విషయమై దయాదాక్షిణ్యం ఉంటుంది, కానీ పరిశుద్ధత విషయమై దయాదాక్షిణ్యము ఉండదు. ఆయన స్ట్రిక్ట్ అయిన మాస్టర్ అయితే ఏం చేస్తారు? ఆయన దగ్గర ఇష్టపడతారా? అందుకే తరివేస్తారు మనం. ఆ మాస్టర్ దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మనందరూ ఆ మాస్టర్కి బాధితులమే కదా. ఆ మాస్టరు కోపించునే పాపం పరిహారం చేసే మాస్టర్ అని. ఆ దేవుడు అది ఒక దైవ సేవకుడు చెప్పాడు. యేసయ్య దగ్గర ఒక పాఠశాల ఉందండి, స్కూల్లో జాయిన్ అవుతారు. ఏ స్కూల్? ఆ స్కూల్ తెలుసా? శ్రమల స్కూలు. ఏ స్కూల్ అమ్మా? 1వ తరగతిలో అందరూ పిల్లపిల్లమని జాయిన్ అవుతారు. కానీ 10th క్లాస్కి వచ్చేటప్పటికే ఆ స్కూల్లో వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఎంతమంది పాస్ అయ్యి ఇంటర్మీడియట్ వెళ్తారు? మన స్కూల్ ఏంటి? 100కి 35 వస్తే పాసే. ఇప్పుడు 7th కానీ మా మోసే గారికి పరిచయం పాస్ అయిపోయాడు. 7th క్లాస్ ఏం చేశాడు? పాస్ అయిపోయాడు. ఎందుకు? పరీక్ష పబ్లిక్ తీసేసాడు గవర్నమెంట్ కదా. 10th వచ్చినప్పటికి ఏమైంది? 35 వస్తే పాస్. అయితే యేసుప్రభు స్కూల్లో 35 పనికిరావు, 50 పనికిరావు, 60 పనికిరావు, 99 ఒక మార్కే కదండి. ఒక శారం వెళ్ళి ఏసఐ ఒక్కరోజు కదా ఫంక్షన్కి వెళ్ళాను. ఏసఐ నాకు బహుమానం ఇవ్వండి. మన దగ్గర 100 మార్కులు పాస్ అయితే ఉంది. ప్రవేశం ఏంటి? అది చూసారా? కాబట్టి ఏసఐ బడిలో 30 లక్షల మంది జాయిన్ అయ్యారు. ఎక్కడ జాయిన్ అయ్యారు? కొండ మీద. యేసయ్య బడిలో ఐగుప్తులో నుంచి 30 లక్షల మంది జాయిన్ అయ్యారు. ఆ 30 వాళ్ళు 10th క్లాస్ అయ్యేటప్పటికి ఎంతమంది పాస్ అయ్యారు? ఎంత చెప్పాలి నాకు? ఇద్దరు పాస్ అయ్యారు. అప్పటి వరకు ఫస్ట్ మార్క్ వచ్చిన మోసే గారికి 99 మార్కులు. 1వ తరగతి 99, 2వ తరగతి 99, 3 99, 4 99, 5 99, 6 99, 7 99. ఏంటి 8 100, 9 100, 10 వచ్చేటప్పటికి 99 వచ్చాయి. అందరూ ఏమన్నా తెలుసా?
మోసే 100% వెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ ఆ పరలోకం దేవుడు భూతద్దంలో పెట్టి చూసాడు, ఈ దగ్గర ఏముందిరా అని. చూస్తే ఏం కనబడింది? ఒక మార్కు పోయింది. ఒక్క మార్కు? ద్రోగులారా అన్నాడు. ఫెయిల్ అయిపోయాడు. వినలే. ఫెయిల్ అయ్యాడా? ఒక్కసారి మాంతే చాలు. ఈ మాస్టర్ ఎలాంటి మాస్టర్? ఈ మాస్టర్ స్ట్రిక్ట్, బహు స్ట్రిక్ట్ మాస్టర్. ఈ మాస్టర్ దగ్గర ఒక చేత్తో ఉంటుంది, దండం ఉంటుంది, ఒక చేత్తో కౌగులించుకుంటాడు ఈ మాస్టర్. ఆయన కొడతా ఉన్నాడు అనుకోండి, పారిపోయినాడు ఇంకా బాగుతాడు. పారిపోయి కాలు పెట్టుకుంటారు, చూశారు? అయ్యో తప్పు అయిపోయిందని అనుకోండి, ఒక చేత్తో ఏం చేస్తాడు తెలుసా? కొట్టిన తర్వాత వెన్న తీసుకుని ఏం చేస్తాడు? చక్కగా రాస్తాడు. ఈ రాస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఒళ్ళు నిద్రపోతారండి. తల్లిదండ్రులు చూడండి, పిల్లలు నేను మా ఇల్లు కానీ కొట్టేసేవాడు. ఓసారి కొట్టి పడేసాను. పడేస్తే ఎన్ని తట్లు వెళ్ళిపోయాయి. నాకు నా బాధ వచ్చి కొబ్బరిని రాస్తుంటే పొట్టుకొబ్బరి ఒళ్ళో పెట్టుకుని కొబ్బరిని రాశాను. రాస్తాడు ఏం చేశాడు? ఇక నిద్రపోయాడు. అంటే దేవుని దగ్గర ఉంటే నీకు క్షేమం. ఏంటండి? ఈ క్షేమం. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టి మన ఇల్లు దీవించబడాలంటే శ్రమలలో మనకు విజయం రావాలి. శ్రమలు వస్తున్నాయని పారిపోకూడదు, శ్రమలు వస్తున్నాయని సరిగిపోకూడదు. యేసుప్రభు వారు మంచి దేవుడు, యేసుప్రభు వారు జాలిగల దేవుడు. ఆయన చూడడానికి భీకరుడిగా ఉంటాడు, కానీ ఆయన ఎంత ఎవరైతే తగ్గించుకుని వస్తాడో, ఎవరైతే బాబురావు చూస్తున్నావా ఇలాగంటే నాకు అర్థం మైకులోకి వెళ్ళిపోవడం అనిపించింది. మంచి దేవుడు, ఆ మంచి దేవుడిని మనము ఆశ్రయిస్తే దావీదు గారు ఉన్నారు బైబిల్లో. ముగిస్తారు ఒక 5 నిమిషాలు. దావీదు గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మన స్కూల్కి ఈయన ఫస్ట్ రా అన్నాడు. 1వ తరగతి 100 వచ్చేసాయి పాపం, 5వ తరగతి 100 వచ్చేసాయి, 9వ తరగతి 100 వచ్చేసాయి, 10వ తరగతి పాపం అట్టగా ఫెయిల్ అయిపోయాడు. వచ్చే భవిష్యలో ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయి అప్పుడు దేవుడు అన్నాడు, లేదు ఫెయిల్ అయ్యావు చస్తావా అన్నాడు. అప్పుడు వెంటనే ఆ మనుషుడు నీవే అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? అయ్యా నేనే తప్పు చేశాను. అప్పుడు వెంటనే ఏమన్నాడు? నువ్వు చావకున్నట్లు నీ పాపం ఏం చేయబడింది? పరిహారం. అంటే ఎప్పుడైతే మనం తప్పును ఒప్పుకుంటామో, కప్పుకోకూడదు తప్పుని, గుర్తుపెట్టుకోండి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్జనుడు. వాటిని ఒప్పుకుని మరలా వెళ్ళాలి, మరలా రావాలి, మరలా వెళ్ళాలి. అదే కదా దారిద్ర్యం బతుకు. ఏమంటే అంతేనా? మా అమ్మ మాట చెప్తున్నాను, అడుసు దొక్కనేలా కాళ్ళు కడగనే. నేను ఏం చేసావు తెలుసా? మారుమనసు పొందిన తర్వాత బాగా ఉండేవాడు. అయితే చెవుల్లో శబ్దాలు వినపడుతుండే. ఆ దినాల్లో నేను మారుమనసు పొందక మునుపు కేబుల్ టీవీలు లేవు, ఓన్లీ దూరదర్శనే వచ్చేది, వారానికి ఒక సినిమా. నా దరిద్రం ఏంటో, నేను మారుమనసు పొందిన తర్వాత కేబుల్ టీవీలు వచ్చాయి, రోజు సినిమా. ఒక రోజు బిగపట్టుకున్నాను, 2 రోజులు బిగపట్టుకున్నాను. ప్రతి ఇంట్లో వినపడుతున్నాయి ఇప్పుడు సినిమా పద్ధతి, వినపడుతున్నాయి కదా. వినపడుతుంటే ఒక రోజు నా తట్టుకోలేక వెళ్ళి చూసేసాను. సినిమా ఏం చేసాను? చూసిన తర్వాత మనసాంతా ఘోషిస్తుంది, అయ్యో నేను తప్పు చేశాను అని. ఇంకొక 2 రోజులు ఆగింది, మరలా వెళ్ళాను, మరలా చూసి మరలా వచ్చి క్షమించేసే అన్నాను. అప్పుడు మా అమ్మంది, కడగబడిన పంది తిరిగి బురదలోకి వెళ్ళింది. పంది ఏం చేసింది? కడగబడింది పంది. అర్థమైందా? కడగబడిన పంది ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ బురదలోకి వెళ్ళింది. మళ్ళీ వచ్చేమంటుంది? యేసయ్య నేను పందిని నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను కడుగు అంటుంది. సరే యేసయ్య జాలిపడి ఈ పందిని ఏం చేశాడు? కడిగాడు. మరి ఈ పంది ఇక్కడ ఉండాలి కదా, ఈ పంది ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ బురదలోకి వెళ్తుంది. ఆహా, ఆ బురదలోకి వెళ్తే ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది పందికి. మా అమ్మ చెప్పింది మాట. తర్వాత ఇంకో మాట చెప్పింది, కుక్క తిరిగి తన వాంతికి ఆశిస్తుంది అంట. కుక్క ఏం చేస్తుంది? తినేసి కక్కుద్ది. కక్కిన తర్వాత ఏం చేస్తుంది? ఊరంతా తిరిగి వచ్చి మరలా చూసేది తింటది. తింటా మళ్ళగా చెప్పండి. అసలు ఇప్పుడు అన్నది మీరు ఒకసారి ఊహించుకోండి. కుక్క
తిరిగి తను ఏమవుతుంది మోసి మోసే కదా అరక్క కక్కులేడు. నేను కూడా చాలాసార్లు అలా కక్కుతాను. కక్కిన గంటకి తిరిగి వచ్చా ఇల్లు అక్కడ ఉన్నాను, మా ఇంట్లో తొలగదు అనుకో. అబ్బా మంచి ఆహారం అంతా తింటావా, బిస్కట్ తింటావా కదా, కడగబడిన పంది తిరిగి పొరుగులో కలిగిన. అందుకే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడు, కనికరం పొందుతాడు. దావీదు వెంటనే దేవాన్ని క్షమించన్నాడు. దావీదు దేవుడు దీవించాడు. దావీదు మరలా ఏం చేశాడు, మరో సంవత్సరం ఏమైపోయాడు, దావీదు 100% పాస్ అయిపోయాడు. 100% ఏమైపోయాడు, పాస్ అయిపోయాడు. కాబట్టి అక్కడే ఉండాలి. మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలోనే ఉండాలి. దేవుడి సన్నిధిలో ఉంటే మనం విజయవంతమైన జీవితం మనం జీవిస్తాం. కాబట్టి ఇక్కడ ఇల్లు దీవించి ఆస్వాదించబడాలంటే యేసు ప్రభువారిని ఆహ్వానించాలి. యేసు ప్రభువారు ఈ గృహంలో ఉండాలి. యేసు ప్రభువారు ఈ గృహాన్ని యోగ్యంగా చేయాలి. అప్పుడు దైవజనుడు చూడండి, కొరాహు కుమారులు దేవుడు ఎంతగా దీవించాడు. కొరాహు కుమారుల్ని దేవుడు ఎంతగానో ఆస్వాదించాడు. కాబట్టి కొరాహు కుమారులు ఇప్పుడు మా అక్క అనుకుంటుంది, ఈ పండుగ ఎక్కడున్నాడో, ఆడు ఏమైపోయాడో అని బాధపడుతూ ఉంటారు. చూసిన అందరూ ఏమనుకుంటారు, ఈవిడ ఈ ఎప్సిబమ్మ అని బయట చెప్పలేదు అంటారు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడు వాడిని దర్శిస్తాడు. ఆయన తల్లిదండ్రులు కానీ ఏం చేయాలి, దుఃఖంగా అప్పుడప్పుడు తీసుకుంటుండాలా. చెప్పు అంటుంది, చెప్పు ఇలా చూస్తా అంటుంది, ఇలా చెప్పు చేసేది చేస్తాను అంటుంది. ఏమండి ఈ రోజుల్లో తల్లిదండ్రులు భక్తిలో లేకపోవడం బట్టే పిల్లలు తాగుబోతులు అయిపోతున్నారు, పిల్లలు వ్యభిచారులు అయిపోతున్నారు, పిల్లలు దొంగలు అయిపోతున్నారు. కారణం ఎవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలి? అయ్యో మా పండుగ చెడిపోయాడు, మా పండుగ నా మాట ఏంటలేదు, నాకు మధ్యాహ్నం చెప్పింది, ఆడు పందిరాన్ని ఆడి కానీ రాత్రి ఉండకపోతే ఆడి పని అవుద్ది అంది. ఏది ఆడు ఈవిడంత ఉన్నాడు. కానీ నువ్వేం చేయాలి? అది కొట్టకూడదు, తిట్టకూడదు. తల్లిగా తండ్రిగా మనం ఏమైపోయావు? ఫెయిల్ అయిపోయావు. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? వాడి కోసం ప్రార్థన చేయాలి, ఏడవాలి. ఆ ఒక్కనొక్క బిడ్డ వాడిని బాల్యంలో దేవుని సన్నిధిలో నడిపించలేకపోయావు, ఇప్పుడు రాడు. కానీ ఇప్పుడు ఇప్పుడైనా సరే ఏం చేయాలి? నువ్వు కన్నీరు కార్చాలి నీ పిల్లల వరకు. అందుకే యేసు ప్రభువు అన్నాడు కదా, యేసయ్య చచ్చిపోయే ముందు, సిలువ వేయబడే ముందు ఎప్సిబామ లాంటి వాళ్ళు, ఆ శారమ్మ లాంటి వాళ్ళు, ఎలిజబెత్తమ్మ లాంటి వాళ్ళు గుళ్ళు బాదుకున్నాను. ఎందుకురా? అయ్యో మా ఏసైని సిలువేస్తున్నారు, ఏసై సిలువేస్తున్నారు. అప్పుడు ఏసై వెనక్కి తిరిగి, ఓ ఎప్సిబామ్మ నా గురించి ఆడవద్దు. మరి ఏదంటయ్యా సిలువేస్తున్నారు కదా, నీ గురించి ఆడపండి, ఎవరి గురించి ఆడవాలి? ఎవరి గురించి ఆడపండి? ఏసయ్యా మీ పిల్లల గురించి, మిమ్మల్ని గురించి ఆడవండి. ఈరోజు నీ పిల్లల కోసం ఏడుతూ ప్రార్థన చేసావా? నీ పిల్లలు భక్తిలో రావాలని ప్రార్థన చేసావా? నీ పిల్లలు పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థన చేసావా? నీ కుటుంబం బాగా ఉండాలని ప్రార్థన చేసావా? దేవుని మహిమార్థమై జీవించాలని ప్రార్థన చేసావా? ఆశ ఉందా నీకు? నువ్వు పొలాలు పోతుంటావు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి. స్త్రీల మీటింగ్ అయితే స్త్రీల మీటింగ్ నువ్వు రావు, ఏది మీటింగ్కి రావు నువ్వు. ఇంకా నీ పిల్లలు ఎలా దేవుడు జీవిస్తాడు? అందుకే ఒక సామెత ఉంది కదా, ఏం సామెత? తల్లి ఎద్దును తల్లి చేలో వేస్తే పిల్ల గట్టం వేస్తుందా? శరమ మేస్తుందా? వేస్తే చెప్పండి, ఏ సుచేత మేస్తుందా? నువ్వు ఎక్కడ మేస్తావో నీ పిల్ల కూడా అక్కడే మేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తావు నీ పిల్లడు కూడా అక్కడికే వచ్చావు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడైనా మీరు మారుమనసు పొందండి. మీ కుటుంబం దీవించబడాలి, మీ పిల్లలు ఆస్వాదించబడాలి. ఎన్ని ఉన్నా, ఆస్తి ఉన్నా, మీ పిల్లలు భక్తులు లేకపోతే, మీ పిల్లల కుటుంబాలు బాగపోతే. నాకు మధ్యాహ్నం ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. ఆయన ఫోన్ చేసి నా రెండో కొడుకు సంబంధం చూడు అన్నాడు. ఏంటా సంబంధం అంటే, అయ్యా నా కొడుకు పెళ్లి చేసుకున్నాం, అది మంచిది కాదు, డైవర్స్ అయిపోయాయి, విడాకులు అయిపోయాయి. ఎన్ని కుటుంబాలు విడిపోవట్లేదండి, ఎన్ని కుటుంబాలకు సమస్యలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు ఉన్నాయి, భార్య భర్తలు కనుగొన్నారు, ఎంతమంది భార్యలు ఏడుస్తున్నారు. కారణం నీకు ప్రార్థన లేదు, కారణం నువ్వు దేవుని ప్రేమించట్లా.
నువ్వు దేవుని సన్నిధిలో ఏడవట్లా. కాబట్టి నీ కుమారుడు రక్షణ పొందే వారికి ఏం చేయాలి? ఏం చేయాలి? కన్నాల తంతి లాభంగా దేవుని సన్నిధిలో దొరికన్నా మారుమనసు పొంది నువ్వు మారుమనసు పొంది నీ కొడుకు మారుమనసు పొందుతాడు. నువ్వు మారుమనసు పొందకపోతే నీ కొడుకు మారుమనసు పొందాడు. మారుమనసు పొందకపోతే ఆడి మీద దెయ్యం కూర్చుంటుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది. నీ వయసులో ఉన్నప్పుడు ఆడు తెచ్చుతారు. వయసు అయిపోతుంది, దినం వస్తుంది. అప్పుడు ఏ దినం? ఊగుడు దినం వస్తుంది. అప్పుడు మొదలెడతాడు అడుగు. అవునా? ఈ ఇల్లు నాది. అక్కడ నువ్వు పంచలో ఉన్నట్టు ఏమంటాడు? ఇప్పుడు అది ఇచ్చినట్టు అది ఇస్తావు. అప్పుడు అది ఇంకా సంచడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన కుటుంబం కట్టబడాలి, మన ఇంటిలో దేవుడు ఉండాలి. కాబట్టి కొరాహు కుమారుల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎల్కానా భార్య అన్న దినదినము దేవునింటికి వెళ్ళేవారు. దినదినము దేవునింటిలో ఆశీర్వదించబడ్డారు. అందుకే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? దేవునింటిలో పెట్టి. ఆ దేవునింటిలో పెడితే దేవుడు ఊరుకున్నాడా? ఒక సమయానికి బదులు ఎంతమందిని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఇక్కడ మహాతల్లి మీరమ్మ ఎక్కడుందా? మహాతల్లి మీరమ్మ మా తమ్ముడు ఉండేవాడు ఇచ్కే రాజు గారు. ఆడు ఇది వేసినప్పుడల్లా అన్నయ్య గారు అక్కడే ఉండాలి, ఆడక్కడే ఉండాలండి. ఎక్కడ? దేవుని మందిలో ఉండాలి. ఆడు ఒక రోజున పాప అన్నీ మానేసి ఒక నెల రోజులు ఏం చేశాడు? వంకవాడలో ఉన్నాం మందిరంలో పనిచేస్తూ చక్కగా ఉన్నాడు. అప్పుడు ఈవిడికి దయ్యం పట్టింది. దయ్యం పట్టి ఏం చేసింది? మీరు ఇచ్చికే రాజు పొలం పనిచేయరా అని చెప్పి ఆయన తీసుకుపోయి ఆ రోజు నుంచి ఆడు ఏమైపోయాడు? భ్రష్టుడు అయిపోయాడు. చివరికి నష్టపోయాడు. ఎంత శాపం అండి! ఎంత శాపం! గుర్తుపెట్టుకోండి. సమూయేలు దేవుని ఇంట్లో ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాకి 5 మంది కొడుకుల్ని, 3 కొడుకుల్ని, 2 కూతుల్ని ఇచ్చాడు. దేవుడు అన్యాసుగా. అందుకే మీ పిల్లలు బాగుపడాలంటే మీరు బాగా ప్రార్థించి, అది అప్పుడు మీట్లో సమాధానం ఉంటుంది, సంతోషము ఉంటుంది. కాబట్టి మీ ఇల్లు దీవించబడు. అప్పుడు మీరు ఎప్పుడైతే దీవించబడతారో మీ పొలాలు కూడా ఎక్కబడతాయి, దీవించబడతాయి. మీ వ్యవసాయం దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుడు ఎక్కడున్నా, మీరు ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు మీ జీవితాల్లో ఉండాలి. అలాంటి దేవుడు ఉండాలంటే మనము యోగ్యంగా ఉండాలి, మన ఇల్లు యోగ్యంగా ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో శుభము జరుగుతుంది. కాబట్టి ఆ ఇంట్లో ఏమొస్తుంది? సమాధానం. అప్పుడు మనం చేసే ప్రతి పనిని దేవుడు ఏం చేస్తాడు? అని చెప్పాలి. ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ఎవరండి? ఆశీర్వదించే దేవుడు. ఒక మాట చూపిస్తామండి. రండి, మన దేవుడు ఎవరు? కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం చెప్పండి. నిన్ను ఆశ్రయించు వారందరూ అయిపోయింది. చెప్పండి. నిన్ను వరవచ్చి ఎలాగంటావు? శీలా చదివినాడు చెప్తాడు. తీసుకెళ్ళమ్మా. నా నచ్చితే గొడవ వచ్చిందని నిన్ను అడవా నోరు ఎంత ఉంటుందిరా? కాకపోతే అడవికి వెళ్ళకుండా కాకపోతే కప్ప బాండర్ కప్ప ఉంటుంది కదా, బాండర్ కప్ప నోరు ఎంత ఉంటుందమ్మా అని చేస్తాడు. అది నా స్వామి సీతారాములు అడిగితే తెలుస్తుంది. బాండర్ కప్ప చూస్తారుగా చిట్టి కప్పలాగా ఉంది. అసలు నాన్నలో దిగితే బాండర్ కప్పే. మొన్న కోయరంగా పడుతున్న వర్షం చూసి ఎంత ఉందో కప్ప, బాండర్ కప్ప ఎంత ఉంది. అదేంటి నోరు బెక్క బెక్క అంటారు. మనం కూడా ఏం చేస్తారని మీరు కూడా అక్కడ బెక్కబక్క, అది ఇక్కడ బెక్కబక్క అనేది వాక్యం గట్టిగా చెప్పాలి. రైట్. దేవుని సన్నిధిలో నోరు బాగా తెరవాలి. ఏమన్నాడు? నీ నోరు బాగా తిరుగుము, దాన్ని నింపుతాను. కానీ మన దరిద్రం ఏంటి? ప్రార్థన రాదు. ఇక్కడ తెలుసు ప్రార్థన
అదే గొడవ వచ్చేటప్పటికి నువ్వు ఎట్లుంటాము శరమ్మ ఏమో శరమ్మ గారు మా కొడుకులు శరమ్మ గారు చెప్పండి. ఏమ్మా ధన్యమ్మా దట్టులకు మాడిపోయి బాండు దప్పులు తట్టుకోలేక చెప్పండి అనగల నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కాబట్టి దేవుని ఆశ్రయించి వారు ఏమవుతారు? ఏం చేస్తారు? సంతోషిస్తారు. దేవుడు మనల్ని కాపాడుతాడు, నిత్యం ఆనందోని చేస్తాడు. కాబట్టి ఈ కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 11-12 వచనాలు మన ప్రియ సోదరు దుర్గారావు అన్న ఎఫ్సిబామ్మ పండు పక్షముగా దేవుడు నెరవేర్చి దేవుడి విగ్రహాన్ని దీవించి ఆస్వాదించి రాబో దినాల్లో తన మహిమార్థమై సాక్షిగా ఇంటిని ఉంచునుగాక. దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.